కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతానన్న అనుమానం, సందేహం ఎక్కువ ఉందా? ఈ ప్రశ్న ఎందుకు వ్యక్తం అవుతుందంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు అప్పీల్ చేస్తున్న పద్ధతి చూస్తుంటే దే ఆర్ నాట్ ఇన్ అగ్రెసివ్ మూడ్, దే ఆర్ ఇన్ డిఫెన్సివ్ మూడ్, విచ్ ఈజ్ అంటే డిఫెన్సివ్ మూడ్లో కనుక నాయకత్వం ఉంటే రిజల్ట్ ఎప్పుడూ పాజిటివ్గా రాదు, ఏ పార్టీ అయినా సరే. అగ్రెసివ్గా అఫెన్సివ్గా ఉంటే మాత్రమే వస్తుంది. అది చాలా సందర్భాల్లో పోయింది, ఇప్పుడేం కొత్త కాదు. ఎందుకంటే లేటెస్ట్గా ఏమిటంటే, ఒక రోజు క్రితం 2 రోజుల క్రితం సోనియా గాంధీ రాయబరేలీలో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. ఆమె ఓటర్లను అడ్రస్ చేస్తూ ఆమె అన్నది ఏమిటంటే, నా కొడుకుని మీకు అప్పగిస్తున్నాను, హీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ, అతను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు, అతనికి ఓటెయ్యండి, అతను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పి అప్పీల్ చేసింది. వాస్తవానికి ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆమె 4 పర్యాయాలు 20 సంవత్సరాలు రిప్రజెంట్ చేసింది. తర్వాత సరే అనారోగ్య కారణంగా రాజ్యసభకి వెళ్ళింది, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. కానీ అగ్రనాయకులు ప్రజలతో మాట్లాడే తీరు అసెర్టివ్గా ఉండడం మానేసి డిఫెన్సివ్గా ఉంటే ఇట్ సెండ్స్ సమ్ ఇండికేషన్. అంటే ఆ ఇండికేషను కేవలం అంటే బిట్వీన్ ది లైన్స్ చదివే జర్నలిస్టులకో ఇంకోళ్ళకో మాత్రమే కాదు, ప్రజలకు కూడా చేరుతుంది. అది ఎందుకో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి అర్థం కావట్లేదు. వాస్తవానికి కాంగ్రెస్ చాలా సమస్యల్లో ఉంది, ఏం డౌట్ లేదు. కాంగ్రెస్ని ఇండియా కూటమిలో అన్ని పార్టీలు ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చాలా డిలే తర్వాత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేశాడు. సరే, ఇప్పుడు రాయబరేలీలో ఏం జరుగుతుంది ఏమిటి అంటే తెలియదు. రాయబరేలీలో సమాజ్వాదీ పార్టీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతాయా అవ్వా తెలియదు. ఈ సందేహాలన్నీ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం అసలు ఆమె ఏం చెప్పింది, మీరు రాయబరేలీలో ఈయన్ని ఎలక్ట్ చేసుకుంటే హీ విల్ బీ విత్ యూ అని చెప్పింది. కొంచెం పూర్వరంగానికి వస్తే రాహుల్ గాంధీ వాయనాడులో పోటీ చేశాడు. వాయనాడులో లెఫ్ట్ పార్టీలు అన్ని సిపిఐ మిగిలిన పార్టీలు అంటే కలిపి రాహుల్ గాంధీని ఓడించడం కోసం వాయనాడులో అన్ని రాజ్యాన్ని దింపారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ఆమెను దింపారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఖచ్చితంగా రాహుల్ గాంధీని ఓడించడమే. కూటమిలో భాగస్వామి పార్టీ ప్రధాన నాయకుడిని రేపు పొద్దుట అవకాశం ఉంటే ప్రధాని అయ్యే వ్యక్తిని ఓడించడానికి లెఫ్ట్ పార్టీలు ఏకమయ్యాయి అంటే వాటి సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అనేది ఏమిటంటే, మాకు ఇది స్ట్రాంగ్ హోల్డ్ కనుక ఇక్కడ మమ్మల్ని పోటీకి వదిలేసి మీరు వేరే చోటుకి వెళ్ళండి అని రాహుల్ గాంధీకి అంతకుముందు వాళ్ళు అయితే చెప్పారు. ఇదంతా అయింది, బట్ రాహుల్ గాంధీ వెనక్కి వెళ్ళలేదు, ఇదంతా వేరే విషయం. కానీ కూటమి అంటే మిత్రపక్షాన్ని ఓడించడానికి మిత్రపక్షంలో ఒకళ్ళే ప్రయత్నం చేయడం, దట్ ఈజ్ సంథింగ్ ఎంబ్రాసింగ్, దట్ ఈజ్ వన్. రెండో విషయం చెప్తాను, వీటన్నిటికీ మించి కేరళలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ని వామపక్షాలను ఓడించడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది. ఆమె వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ చాలా ఓపెన్గా డైరెక్ట్గా ఈ 2 పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయి, బీజేపీకి బీటీఎంగా పని చేస్తున్నాయి, కనుక వీళ్ళని ఓడించడమే మా ఇది అని చెప్పి అని ఆమె ఇంకొక స్టెప్ ముందుకేసి ఏముంది అంటే, ఈ 2 పార్టీలని అంటే మీరు ఈ 2 పార్టీలకి ఎవరికి ఓటేసినా అది బీజేపీ ఓటు అవుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్పింది. అధీర్ రంజన్ ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ని సిపిఎంని ఓడించడానికి తృణమూల్ ప్రయత్నం చేస్తుంది, సో తృణమూల్ని ఓడించండి, మీరు అవసరమైతే బీజేపీకి ఓటేయడం కానీ తృణమూల్కి ఓటేయకండి అని కార్యకర్తలు పిలిపించాడు. అదే కాంగ్రెస్కి ఓటేయడం కుదరకపోతే తృణమూల్కి వేయకండి, బీజేపీకి వేయండి అని ఆయన పిలిపించాడు. అంటే డిఫరెన్సెస్ చూడండి. ఢిల్లీకి వచ్చేసరికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి, పంజాబ్లో కలిసి లేవు. ఢిల్లీలో కలిసి ఉన్నప్పటికీ వాటి మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. అది ఎప్పుడు విడిపోతుందో తెలియని సంబంధంగా ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు కనపడుతుంది అంటే, అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పిల్లల ముందు బయటకు వచ్చాడు ఎన్నికల ప్రచారం కోసం. ఆయన బయటకు వచ్చినప్పటికీ ఆయన్ని 2 రోజుల క్రితం జరిగిన రాహుల్ ర్యాలీలో పిలవలేదు, ఎట్టిన కమన్ కూడా ఇన్వైట్ చేయలేదు. సో వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా. ఇప్పుడు మనం తెలంగాణకు వస్తే తీసుకుందాం, భువనగిరిలో సిపిఎం వాళ్ళు అభ్యర్థి నిలబెట్టారు, మిగిలిన చోట్ల అన్ని చోట్ల సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారట. ఇక్కడ మాత్రం భువనగిరిలో సిపిఎం కాంగ్రెస్ని కాదని ఇచ్చేస్తాం. అంటే
ఈ పార్టీల మధ్య అంటే ఇండియా కూటమిలో పార్టీల మధ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అయితే, రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉంది అనడానికి సోనియా గాంధీ చేసిన అప్పీల్ ఒక ఉదాహరణ. దీంతోపాటు అంతకుముందు మనం మల్లికార్జున ఖర్గే గురించి మాట్లాడుకునేంతకుముందు, మల్లికార్జున ఖర్గే కల్బుర్గిలో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఏమన్నాడు, మీరు కాంగ్రెస్కు ఓటు వేయకపోయినా పర్వాలేదు, కానీ రేపు పొద్దుట నా అంత్యక్రియలకు రండి అని అక్కడ ఓటర్లకు పిలిపించాడు. అక్కడి నుంచి అతను మేనల్లుడు పోటీ చేస్తున్నాడు. అంటే మేనల్లుడికి ఓట్లాడడం కోసం అడుగుతూ అతను చేసిన పని పెట్టింది. అంటే నాయకత్వం ఎందుకో డీలా పడిపోయి నిస్పృహ సంభవం అది పార్టీ నాయకత్వానికి ఉండవలసిన లక్షణం ఎప్పుడూ కాదు. అలా ఉంటే ఏమవుతుందంటే ఓటర్లు దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకోరు. అంటే ఎదుటి పరిగెట్టడానికి ముందే పోటీ నుంచి తప్పుకున్నట్టు ఇంకా 3 దశలు ఎన్నికలు ఉండగా కాంగ్రెస్ నాయకత్వం ఇట్లా మాట్లాడుతుండే అంటే దట్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఫర్ దైర్ ఇమ్మినెంట్ ఫెయిల్యూర్. ఖచ్చితంగా ఈరోజు రేపు ఎల్లుండి మేము ఫెయిల్ అయిపోతున్నాము, మాకు సందేహాలు ఉన్నాయి అని వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ష్యూర్లీ కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరైతే సరికాదు. అవధానం.